డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక పాస్టర్ గాడు ఓపెన్ థ్రెట్ ఇచ్చిండు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే పీకకు వస్తా. అసలు ఆంధ్రాలో ఏం జరుగుతుంది? ఈ పలానా ధమ్కి ఇచ్చినోడోడు, ఈ థ్రెట్ ఇచ్చినోడోడు ఏ ఇంటెన్షన్ తో ఇచ్చిండు? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి థ్రెట్ ఇచ్చేంత లెవెల్లో రిలీజియస్ హేటెడ్ పెరిగిపోయిందా ప్రజెంట్ గా ఆంధ్రాలో? ఈ ఇష్యూ మీద మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely good. Point ఏంటంటే కంప్లీట్ ఆంధ్ర పాలిటిక్స్ లో రిలీజియన్ అనే టాపిక్ చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. అండ్ ఇలాంటి ధమ్కీలు ఎప్పుడైతే వస్తాయో ఆ టైంలో లెఫ్ట్ లో అవి నోరు మూసుకొని కూర్చుంటారు. సో బేసిక్ గా ఈ ప్రజెంట్ గా ఈ ధమ్కి ఎవడైతే ఇచ్చినో ఎవరు ఇచ్చిర్రు అంటే కోనసీమలో ఒక పాస్టర్ గాడు వాడు ఓన్ ప్రచారం చేసుకుంటుంటాడు. పాస్టర్ బి చంటి దొర రెచ్చగొట్టేలా కమెంట్స్ చేసుకుంటుంటే వాడు మాట్లాడే మాటలు స్పీకర్ త్రూగా బయటికి పబ్లిక్ కి ప్రచారంలో వినపడుతూ ఏం మాట్లాడతాడంటే సనాతన ధర్మం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కావాలనంటే ముక్కలు చేస్తా అని చెప్పి నడి రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తాం. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్ ఉన్న ఒక లీడర్ కి ధమ్కి ఇస్తాడు. అంటే వాడు ఈదర్ మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్ అయి ఉండాలి, లేకపోతే వాడికి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ సపోర్ట్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. సో ఈ పర్టికులర్ వీడియో ఎవరైతే తీసి పోస్ట్ చేసిర్రో ఈ వీడియో వైరల్ అయిపోగానే ఘోరమైన రియాక్షన్ వచ్చింది పబ్లిక్ నుండి. సో ఎగ్జాక్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కోనసీమలో యాజ్ యూజువల్ పాస్టర్ ప్రవచనాలు చెప్తూ ఈ పలానా ధమ్కి ఈ థ్రెట్ ఏదో ఇస్తాడు. దాంతో పాటు కొంచెం బ్యాడ్ ఇంటెన్షన్స్, హేట్రెడ్ చూపిస్తాడు సనాతన ధర్మం మీద. అండ్ ఈ వీడియో వైరల్ అయిపోగానే జనసేన సపోర్టర్స్, హిందూ ఆర్గనైజేషన్స్ అండ్ వేరే పొలిటికల్ లీడర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ఊరికనే టార్గెట్ చేయలేరు. ఈ పలానా ప్యాషర్ ఎవడైతే ఉన్నాడో అరే మీకు గుద్ద బలిచి కొట్టుకుంటారు ఏమనుకోకరు, లాంగ్వేజ్ బేర్ చేయండి. ఇప్పుడు ఇమాజిన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండే, జగన్ ఉండే, వీళ్ళ టైంలో వీళ్ళు కన్వర్జన్ నడిపిర్రు, ఓపెన్ గా ప్రమోట్ చేసుకున్నారు, ఓపెన్ గా పర్మిషన్స్ ఇచ్చుకున్నారు, ఓపెన్ గా చేసారు బరాబర్ క్రైస్తవత్వం. మళ్ళీ అప్పుడు ఎవరన్నా హిందూస్ నుంచి ఎలాంటి లీడర్స్ అయినా నార్మల్ పీపుల్ అయినా ఇలాంటి ధమ్కీలు వచ్చినాయా అని అడుగుతున్నా. రాలు రైట్. అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా రికార్డ్ అయితే వైఎస్ఆర్ టైంలో లేదా జగన్ రూలింగ్ టైంలో ఉంటే నాకు చెప్పు. మళ్ళీ పాస్టర్ గారు ఎందుకు చేస్తారు అట్లా అంటే కుల్లా మాట. ఓకే, ఆంధ్రాలో జోషువా ప్రాజెక్ట్ నడిచింది మన అందరికి తెలుసు. అయితే ఆ పాస్టర్ గారు వాళ్ళ ఓన్ మనీ కోసం, ఓకే, కష్టం చాతగానుడు పాస్టర్ అయిన రీసెంట్ టైమ్స్ లో నేను ఒక 20 years బ్యాక్ ఎవరైతే క్రిస్టియన్స్ లో ఉన్నారో వాళ్ళతో నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే చాలా లాంగ్ టైం. బట్ రీసెంట్ టైమ్స్ లో ఈ 20 years టైం ఫ్రేమ్ ఎందుకు అంటున్నా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్, కేఏ పాల్ వీళ్ళు ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి ఇన్వాల్వ్ అయ్యారో ఆ టైం నుంచి క్రిస్టియానిటీకి ఒక బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది వీళ్ళే. కన్వర్జన్స్ పీపుల్ వాళ్ళ ఓన్ వీళ్ళతో కన్వర్ట్ అవుతారని చెప్పి పబ్లిక్ లో, ఆడియన్స్ లో, మీడియాలో చూపిస్తారు తప్ప ఆంధ్ర ఉన్న పీపుల్ కి ఆరెల్స్ ఈ తెలుగు స్టేట్స్ లో ఉన్న పీపుల్ కి అందరు తెలుసు అరే ఈ పైసలకు కన్వర్ట్ అవుతారు. సరే గరీబ్ కూడా కన్వర్ట్ అయితే అయ్యిండేమో, వాడు ఒక లెవెల్ స్టేటస్ వచ్చినాక వాడు వన్ లైఫ్ అది ఎట్లయినా కంటిన్యూ చేసుకుని మనకు సంబంధం లేదు. బట్ ఎవడైతే కన్వర్ట్ చేస్తాడో వాడు వన్ ఓన్ స్వలాభానికే కన్వర్ట్ చేస్తాడు. మధ్యలో ఒక ప్యాచర్ వీడియో వైరల్ అయింది. ప్యాచర్ అయితే ఒక చిన్న బైక్ ఇస్తారు, దశమ భాగాలు కలెక్ట్ చేసుకుంటే షేర్లు పంచుకుంటారు. సో ఈ బెనిఫిట్స్ ఏవైతే ఈ బెనిఫిట్స్ కోసం ఉడితే కష్టం చాత కాదు. ఏదైతే పాస్టర్ గానికైనా సరే ఆల్సో ఒక 30-35+ దాటినోనికి కష్టం చాత కానోనికి ఈజీ వే ఏంటంటే ఇది కన్వర్ట్ అయిపోయి ఇంకొకరిని కన్వర్ట్ చేయి, దట్స్ ఇట్. సో ఈ కన్వర్జన్ నడిపితేనే వాళ్ళకి పైసలు పాస్టర్ గాని. సో అది నడపడానికి, వాళ్ళ పైసలు సంపాదించుకోవడానికి, వాళ్ళ ప్రాపగండా, వాళ్ళ ప్రచారాలు చేసుకోవడానికి, పబ్లిక్ అటెన్షన్ గుంజడానికి వాళ్ళు ఆడే టాక్టిక్స్ ఇవి. ముంగట మతంలో చెడు ఉందని అని చెప్పుకోవడము, దాని మీద ఘోరమైన హేటెడ్ చూపించడము, నడి రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తాం. ఇవి చేస్తే ఆపోజిట్ పర్సన్ వరకు మనకు డౌట్ వస్తుంది, అరే కరెక్టే కదా, వాడంతా హేటెడ్ చూపిస్తుందంటే మన దాంట్లో ఉండొచ్చు కదా. సో ఇవన్నీ క్రియేట్ చేస్తూ వాడు వాళ్ళ ఓన్ పైసలు సంపాదించుకోవడానికి పబ్లిక్ ని వేరే లెవెల్లో మ్యానిపులేట్ చేసి త్రూ మైండ్ సెట్, త్రూ వర్డ్స్, త్రూ స్పీచెస్ వాడిని కన్వర్జన్ లోకి లాగుతాడు. వాడిని కన్వర్జన్ లోకి లాగుతూనే వీడి పొట్ట నిండుతుంది. సో ఈ థింగ్ కంటిన్యూ అవుతుంది ఆంధ్రాలో సిన్స్ 20 years. ఆనెస్ట్ చెప్తున్నా, ప్యాస్టర్కి ఎన్ని పైసలు వస్తాయో నాకు తెలియదు. అంటే హై అండ్ ప్యాస్టర్ దశమ భాగాలు ఫ్రీగా జస్ట్ ఒక వర్డ్ మీద పబ్లిక్ ని కలెక్ట్ చేసుకునేవానికి వస్తాయేమో గానీ మన టెంపుల్స్ లో పూజార్లకు రావా? వస్తాయి కదా, బేసిక్ శాలరీ వస్తుంది, పబ్లిక్ కూడా దక్షిణాలు ఇచ్చుకుంటారు, అంతా బానే కదా. నేను రాసి చెప్తున్నా, ఇప్పుడు ఈ కన్వర్షన్ చేస్తే ఈ స్కీమ్లు, ఈ పైసలు అని చెప్పి లేదా బిజినెస్ మోడల్ తయారు చేసుకున్నారు. అలాంటి బిజినెస్ మోడల్ హిందుత్వం దాంట్లో కూడా ఉంది. హిందూస్ లో కూడా కొంతమంది ఫేక్ బాబాలు ఉంటారు. ఈ ఫేక్ బాబాల దగ్గర వచ్చే పైసా 4 ప్యాషన్లను కలిపిన రావు. ఇలాంటి బిజినెస్ మోడల్
ఈడ కూడా ఉందని చెప్పి ఈ పైసల కోసం ఈ పనులు చేసే పీపుల్ ఉన్నారు కూడా ప్రజెంట్ కన్వర్జన్ నడిపే పీపుల్ వీళ్ళకి తెలిస్తే వీళ్ళు హిందుత్వంలోకి మారిపోయి హిందుత్వమే గ్రేట్ అంటారు. అలాంటి పీపుల్ సో ఈ రీసెంట్ టైమ్స్ లో కష్టం చేతగానోడే కన్వర్జన్ మాఫియాలో ఒక భాగమై కన్వర్జన్ రాకెట్ నడిపిస్తున్నాడు. సో దట్ వాడు ఓన్ పొట్ట నింపుకోవడానికి ఈజీ మనీ, సింపుల్ యాజ్ దట్. అండ్ ఇప్పుడు బ్యాక్ టు టాపిక్ వద్దాం. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ధమ్కి ఏదైతే ఉందో ముక్కలు ముక్కలు చేస్తా సనాతన ధర్మం గురించి మాట్లాడితే అని చెప్పేసి నడి రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తాం. అది చాలా సీరియస్ క్రైమ్ అది. అండ్ పవన్ కళ్యాణ్ ని ఈ ఒక్క విషయంలో టార్గెట్ చేయలేరు. ఎప్పుడైతే ఆయన ఒక స్టేట్మెంట్ వదిలిండో ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని, ఆ టైం నుండి లెఫ్ట్ లాబీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఈ ఒక్క పాయింట్ మీద టార్గెట్ చేస్తారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన హేటెడ్ ఇది అగేన్స్ట్ పవన్ కళ్యాణ్. అండ్ దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సార్లు టెంపుల్ ప్రొటెక్షన్ కోసం, హిందూ ట్రెడిషన్స్ కోసం అండ్ ధార్మిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడడం, వాటి ప్రొటెక్షన్ కోసం మాట్లాడడం, ఓపెన్ గా పబ్లిక్ లో స్టేట్మెంట్స్ ఇవ్వడం, వీటి వల్ల కూడా వీళ్ళు ఘోరంగా హేటెడ్ పెంచుకున్నారు. ఎందుకంటే వీళ్ళ కన్వర్జన్ దందలు ఏవైతే ఉన్నాయో అవి నడుస్తలేవు కాబట్టి. ఆ రీసెంట్ ఒక స్టేట్మెంట్ వదిలిండు పవన్ కళ్యాణ్, హిందూ టెంపుల్స్ ప్రొటెక్షన్ కోసం లాస్ రావాలి, సనాతన బోర్డ్ అన్నట్టు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. ఆ స్టేట్మెంట్ నుండి ఇంకెక్కువైపోయింది పవన్ కళ్యాణ్ మీద హేటెడ్. సో ఈ పలానా ఇష్యూ పవన్ కళ్యాణ్ ఓపెన్ గా హిందుత్వకు సపోర్ట్ చేయడము, ఈ ఇష్యూ కొంచెం సెన్సిటివ్ గా మారిపోయింది. అండ్ అందరి లెఫ్ట్ లాబీకి, హేటర్స్ కి, అందరికి ఒకటే పర్సన్ ఓపెన్ గా కనిపిస్తున్నాడు, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అండ్ పవన్ కళ్యాణ్ కూడా చాలా స్మార్ట్ గా గేమ్ ఆడుతుంది ఇక్కడ. ఎవ్వరికి ఎటువంటి హేటెడ్ చూపెట్టకుండా అందరినీ సమానంగా చూస్తూ హిందూ టెంపుల్స్, హిందూ ప్రొటెక్షన్, ధార్మిక్ వాల్యూస్ ని ప్రొటెక్ట్ చేద్దాము అన్నట్టు పబ్లిక్ ని అవేర్ చేయడం కూడా అదొక ఆర్ట్. అండ్ పవన్ కళ్యాణ్ ఆయన ఆర్ట్ లో, ఆయన చేసే పనిలో 100% సక్సెస్ అవుతుండు కాబట్టి వీళ్ళకి ఇలాంటి హేటెడ్ పెరిగింది పవన్ కళ్యాణ్ మీద. ఈ ప్రశ్న గాడైనా, ఇప్పుడు ఈ పాస్టర్ గాడైనా పప్పులు ఉడుకుతలేవు, వాళ్ళవి కన్వర్షన్ పప్పులు ఉడుకుతలేవు, ఆ బిజినెస్ మోడల్ నడుస్తలేదు. జోషువా ప్రాజెక్ట్ కొంచెం డల్ అయింది ఈ మధ్య. అందుకనే ఈ హేటెడ్ ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువగా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ మీద. సో ఈ పలానా వీడియో వైరల్ అవుతుందని ఆ పాస్టర్ గారు అనుకోలేడు. ఆ పాస్టర్ వైరల్ అయ్యింది పలానా వీడియో అని తెలియగానే ఓపెన్ వచ్చి అపాలజీ చెప్పిండంట. అండ్ ఆ వీడియోస్ కూడా ఎక్కడో సర్క్యులేట్ అయినాయి, ఆర్టికల్స్ సర్క్యులేట్ అయినాయి. కానీ ఇక్కడ అడగాల్సిన బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఎలా వచ్చాయి అంటే వాడు ఏ ధైర్యంతో మాట్లాడిన ఇలాంటి స్టేట్మెంట్స్? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వీడికి సపోర్ట్ గా? ఆల్రెడీ వీడు మెంటలీ అన్స్టేబుల్ అయి తాగేసి ప్రవచనాలు చెప్పడానికి పోయిండు పలానా ఊర్లో. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన బిగ్గర్ పిక్చర్ ఇంకోటి ఉంది. ఇది జస్ట్ ఈ ఒక్క పాస్టర్ తో ఎండ్ అయిపోయే ఇష్యూ కాదు. ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ 10-20 ఇయర్స్ లో రిలీజన్ పాలిటిక్స్ ఏ లెవెల్ లో ఇంక్రీజ్ అయినాయి అది ఆలోచించాల్సింది. ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో హిందూ, ముస్లిం, రిలీజన్ మీద కొట్లాడితే ఆంధ్ర ఒకప్పుడు క్యాస్ట్ మీద కొట్లాడేది. అరే నీది ఆ క్యాస్ట్, నాది ఈ క్యాస్ట్ అని చెప్పేసి. బట్ ఈ మధ్య అరే మేమందరం హిందూస్, మిగతా వారు వేరే రిలీజన్ అన్నట్టు పబ్లిక్ ఒక చిన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. బికాస్ ఈ వైఎస్ఆర్, జగన్ వీళ్ళ రూలింగ్ లో వాళ్ళ గేమ్ ఆడిరు, జోషువా ప్రాజెక్ట్ నడిపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, సిబిఎన్ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు హిందూ అవేర్నెస్ వీళ్ళు లేపుతున్నారు. సో పబ్లిక్ ఆర్ మోర్ అవుట్ ఆఫ్ దిస్ క్యాస్ట్, ఓకే, దాని నుంచి బయటికి వస్తూ రిలీజన్ మీద అవేర్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఈ లెఫ్ట్ లాబీ ఎప్పుడైతే ప్రతిసారి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మాట్లాడదాం. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది, బరాబర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద వైలెన్స్ థ్రెట్ ఇవ్వడము కరెక్టేనా? అది కూడా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. అలాంటి పీపుల్ కి అంటే ఆలోచించి ఒక నార్మల్ పర్సన్ ని థ్రెటన్ చేస్తేనే అది క్రిమినల్ ఇన్స్టిగేషన్ కిందకి వస్తుంది. బట్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్ ఉన్న థ్రెటన్ చేస్తే అది బిగ్గర్ ఇష్యూ కదా. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే వైలెన్స్ లాంగ్వేజ్ లో ఎవరికి దమ్కి ఇచ్చినా అది తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 years నుంచి కాంటెంట్ చేస్తున్నా, నా నుంచి ఎటువంటి వైలెన్స్ థ్రెట్స్ మీరు ఎక్కడ చూడరు. బికాస్ ఐ నో మై లిమిట్స్. అండ్ అది నేను డెమోక్రసీకి ఇచ్చే వాల్యూ. అండ్ లాస్ట్ లైన్ లో సమప్ చేయాలంటే ఇలాంటి వైలెన్స్ థ్రెట్స్ ఎవరికి ఇవ్వద్దు. అండ్ ఈ పాస్టర్ ఎవరైతే ఈ పలానా థ్రెట్స్ ఇచ్చిండో పవన్ కళ్యాణ్ కి, ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకొని నాన్ బెయిలబుల్ కేస్ పడి జైల్లో ఉండాలి అతను. సో ఇది గైస్ ఓవరాల్ విషయం. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై.